సో ఈరోజు మనతో డాక్టర్ జీవీఎస్ రావు గారు ఉన్నారు. సార్ని పలకరించి అనేక ఆసక్తికరమైన ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ చిన్న పిల్లల్లో వినికిడి లోపాలు అనేది అసలు ఎలా గుర్తించాలంటారు పేరెంట్స్? ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఏ ఏజ్ గ్రూప్ లో ఎలా వాళ్ళు లెవెల్ ఆఫ్ గ్రోత్ అనేది ఉంటుంది అనేది. ఈ వినికిడి శక్తి అనేది వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? దాన్ని ఎలా పేరెంట్స్ ఐడెంటిఫై చేయాలంటారు? అంటే మా పిల్లోడికి ఆ లోపం ఉందని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడిప్పుడే వినికిడి గురించి కూడా పెద్దలు ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు, బామ్మలు కూడా ఆలోచిస్తున్నారు. అంతకుముందు ఏం ఆలోచించేవారంటే రంగు, పాప, బాబా, తర్వాత పాప, బాబా ఎవరో వాళ్ళు ఏదైనా సరే, తర్వాత హృదయం బాగుందా లేదా, ఊపిరితిత్తులు బాగున్నాయి లేవా, కాళ్ళు చేతులు బాగున్నాయి లేవా, అందంగా ఉందా లేదా, ముక్కు ఉందా లేదా అని చూసుకుంటారు. చూసుకుంటారు, మిగిలిన ఏమీ చూడరు. తర్వాత ఇప్పుడిప్పుడే పిల్లలు వినగలుగుతున్నారో లేదా చూస్తారు. మీరు గుర్తిస్తే పుట్టిన పిల్లలు కూడా పెద్ద శబ్దం అయితే శరీరంలో ఒక ప్రకంపనలు వచ్చి ఇలా మూసుకుపోతున్నట్టుగా రెండు కాళ్ళు చేతులు అంటే మూసుకుపోతాయి అనమాట. ఇలా ముడి చేసుకుంటారు వాళ్ళు. దాన్ని మోరో రిఫ్లెక్స్ అంటారు అనమాట. అంటే చిన్న వయసులోనే, అంత చిన్న వయసులోనే, కళ్ళు తెరవని రోజుల్లోనే ఈ పెద్ద శబ్దానికి భయపడినట్టుగా శరీరం అంతా బీసుకుపోతున్నట్టుగా అయిపోతుంది. దాన్ని మోరో రిఫ్లెక్స్ అంటారు అనమాట. ఇక తర్వాత ఉండే కొంది పెద్ద శబ్దాలను బట్టి, లేదా తల్లి మాటలను బట్టి, తనకు పరిచయమైనటువంటి వారి మాటలను బట్టి అటువైపు కళ్ళు తిప్పటం, అటువైపు తిరగటం కొంచెం చేస్తూ ఉంటారు. వయసును బట్టి, వయసు పెరిగే దాన్ని బట్టి చేస్తూ ఉంటారు. సో ఇటువంటి లక్షణాలు, తర్వాత తల్లి గొంతు గుర్తుపట్టకపోవడం, ఎవరైతే వాళ్ళు పెంచుతూ ఉంటారో వాళ్ళని గుర్తుపట్టకపోవడం, వాళ్ళ వాళ్ళ కంఠాన్ని, ధ్వనిని గుర్తుపట్టకపోవడం, ఇటువంటివి ఉంటే పిల్లల్లో ఏదన్నా ఈ వినికిడి లోపం ఉందన్నది గమనించాలన్నమాట. ఇప్పుడిప్పుడే 1% అంటే 1% కంటే తక్కువ మంది తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ పిల్లల్ని మా దగ్గర తీసుకొస్తుంటే చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ గారు, మా పిల్లలకి వినికిడి ఉందో లేదో పరీక్షించుకోవాలని తీసుకొచ్చా అని చెప్పంటే, మీరు గుర్తుపెట్టుకోండి, పుట్టిన పిల్లల్లో కూడా వినికిడి ఉందా లేదా అని పరీక్ష చేయడానికి చాలా పకడ్బందీగా ఉన్నటువంటి యంత్రాలు ఉన్నాయి. అంత సున్నితమైనటువంటి యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాల ద్వారా పుట్టిన పిల్లల్లో కూడా వినికిడిని పరీక్షించుకోవచ్చు అనమాట. పుట్టిన వెంటనే కళ్ళు, చేతులు, కాళ్ళు ఇవే కాకుండా మన వినికిడి కూడా పరీక్షించుకుంటే, పుట్టిన వెంటనే వినికిడి లోపాన్ని కనుక్కుంటే 2 సంవత్సరాల లోపల వినికిడి లోపాన్ని మనం కనుక్కోగలిగితే దానికి కాక్లియర్ ఇంప్లాంట్ అన్నటువంటి పరికరాన్ని, దానికంటే ముందు వినికిడి యంత్రాల ద్వారా చెవికి వినికిడి యంత్రాలు పెట్టి చెవిని స్టిమ్యులేట్ చేసి చెవి వినగలిగేట్టుగా చేసి దాని తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఈ 2 సంవత్సరాలు అనే వయసు మీరు చెప్పారు కదా డాక్టర్, ఏంటి 2 సంవత్సరాలు అంటే, ఈ ప్రతి దానికి మన ఇంట్లో ఒక మెయిన్ ఉంటుంది. మెయిన్ దగ్గర నుంచి వైర్లు మొదలై ఒక ట్యూబ్లైట్కి ఒక వైరు, ఫ్యాన్కి ఒక వైరు, ఏసీకి ఒక వైరు, ఇలా వెళుతూ ఉంటాయి అన్నమాట. అలానే మెదడు నుంచి బయలుదేరేటువంటి ఈ నరాలు, ముక్కుకు ఒక నరం, కంటికి ఒక నరం, వినికిడి ఒక నరం వెళుతూ ఉంటుంది అనమాట. దీనికి మెదడులో ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ని ఈ వినికిడి సెంటర్ అంటారు అనమాట. ఈ వినికిడి సెంటర్ అనేది, ఈ సెంటర్స్ అన్ని ఉత్తేజంగా ఉంటాయి, పుట్టుకతో బాగుంటాయి. ఎప్పుడైతే వాటిని స్టిమ్యులేట్ చేస్తే ఆ సెంటర్స్ పనిచేయటం మొదలు పెడతాయి అనమాట. కానీ ఎప్పుడైతే ఈ వినికిడికి సంబంధించిన నరం సరిగ్గా పనిచేయదో ఆ సెంటర్ స్టిమ్యులేట్ కాదు. అప్పుడు దాంట్లో నుండి ఉత్తేజం పోయి పనిచేయటం మానేస్తుంది అనమాట. 2 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి క్రమేపీ ఆ సెంటర్ పనిచేయటం మానేస్తూ ఉంటుంది అనమాట. మానేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏం చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. అందుకని 2 ఏళ్ళు ఉన్న వయసు పిల్లలకి మాటలు వినగలిగిన శక్తి ఉంటేనే మాట్లాడే శక్తి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వీటి రెండుకి అంత అవినాభావ సంబంధం ఉంది. ఇదొకటే కాదు, వాసన తెలిస్తేనే రుచి కూడా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు వినికిడి, మాట అంత అవినాభావ సంబంధం ఉన్నప్పుడు 2 ఏళ్ల పిల్లలే, వినగలిగిన పిల్లలే మాట్లాడగలుగుతారు. ఎవరైనా మాట్లాడలేదని తీసుకొస్తే వినికిడి ఉందా అని అడిగితే కరెక్టే డాక్టర్ గారు, వినికిడి కూడా లేదని చెప్తుంటారు. అప్పుడు దాకా వాళ్ళు చెప్పరు మాట, వినికిడి లేదని సంగతి గుర్తించరు అనమాట. అంటే ఇంత అవినాభం ఉన్న సంగతి తల్లిదండ్రులకు కానీ, బామ్మలకు కానీ, తాతలకు కానీ వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు పెరిగిన వాతావరణం అదనమాట. అందుకని ఈ చిన్నపిల్లల్లో కూడా ఈ వినికిడి పరీక్ష స్కూల్స్లో కూడా చేస్తూ ఉంటే, వారు వినికిడిని జాగ్రత్తగా కాపాడితే వాళ్ళు చక్కగా భాషను నేర్చుకుంటారు, ప్రతి సబ్జెక్టు కూడా బాగా చదువుకుంటారు, టీచర్ చెప్పేటువంటి పాఠాలు బాగా వినగలుగుతారు, ప్రతి సబ్జెక్టు కూడా బాగా నేర్చుకోవడం వల్ల వారి పై తరగతులకి ఎదుగుదల, వారి మానసిక వికాసం అన్నీ బాగుంటాయి అన్నమాట. అందుకని వినికిడి లోపాన్ని గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ల లోపలనే
గుర్తించాలి. మనం పిలిచేటువంటి పిలుపుకి వినపడుతుందా లేదా, టీవీ వాల్యూమ్ పెంచుతున్నారా, వారికి ఒక సెల్ ఫోన్ ఇస్తే సెల్ ఫోన్ వాల్యూమ్ ఎక్కువగా పెంచి వింటున్నాడా, ఇవన్నీ కూడా గమనించవచ్చు. టీచర్స్ ఒక్కసారి చెప్తారు, టీచర్ మీ బాబు అసలు వింటలేదండి, ఏం పిలిచినా పలకట్లేదండి అని టీచర్ చెప్పిన దాకా తల్లిదండ్రులు కూడా గమనించరు అనమాట. సాధారణంగా అదని చెప్పి అనుకుంటారు అనమాట. ఎక్కువగా టీవీ వాల్యూమ్ పెట్టుకొని వింటాం ఇవన్నీ చేస్తుంటే మీరు తప్పకుండా గమనించి డాక్టర్కి చూపిస్తే, ఏంటి డాక్టర్కి చూపిస్తే దానికి కావాల్సినటువంటి విధంగా పరీక్షించి వినికిడి లోపాన్ని సరి చేయటం వల్ల వినికిడిని ప్రసాదించి తర్వాత మాట కూడా వచ్చేట్టు చేయొచ్చు అన్నమాట. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు మా కేటీవీ హెల్త్ ఛానల్ వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది విన్నర్గా డాక్టర్ గారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్ మనకి. సో మీరు కూడా పాటించండి, ఫిట్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అంతకంటే ముందు మన కేటీవీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు మీకు అందించబోతున్నాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.